సినిమా అయితే టైం ఏం లేదు బ్రో, మూవీ బాగుంది. సినిమా నచ్చలేదు. డబ్బులు పెట్టాం కాబట్టి సినిమా నచ్చలేదు అంతే. ఎందుకు అంటే లైక్ ఎలివేషన్స్ మాత్రమే బాగున్నాయి, హీరో షెట్స్ బాగున్నాయి, హీరో ఎలివేషన్ బాగుంది, స్టోరీ అర్థం కాకుండా ఆపేసుకోవచ్చు. సాంగ్స్ ఫైటింగ్స్ ఏం బాగలేవు మేడం. సాంగ్స్ ఇలా ఉన్నది ఒకటే సాంగ్. అవునా, ఓకే, నేను చూడలేదు. సారీ మేడం. హీరోయిన్ మేడం. హీరోయిన్ చెప్తున్నారు కదా మేడం. ఫ్యాన్స్ కాబట్టి అట్లానే చెప్తారు కదండి. నేను కూడా ఫ్యానే, కాకపోతే నేను ఎవరికి ఫ్యాన్ కదా. అంటే సినిమా బాగాలేదా? బాలేదు. ఏ ఎలిమెంట్ లో బాగాలేదు? అసలు నాకు సినిమా నచ్చలేదు. నాకు రెండు నచ్చలేదు. అక్కడక్కడ సారీ బ్రో అదొక్కటే బాగుంది. ఆయన షర్ట్ ఎలివేషన్స్ బాగుంది అంతే. కాపాడతాడు కదా, ఫైటింగ్ ఎలా అనిపిస్తుంది మరి? బాగుంది. బాగుంది కదా అది. అదొకటే అంటే మీకు ఇప్పుడు బాగుందని చెప్పమంటే చెప్పండి. ఎలా అనిపించింది? కాదు, మీరు ఎందుకు బాగాలేదని చెప్తున్నారో తెలుసుకోవాలని. నాకు నచ్చలేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. చెప్పండి కదా, మీకు ఎందుకు నచ్చలేదో చెప్పండి. ఏ పాయింట్ వల్ల నచ్చలేదు? ఎందుకంటే ఒక లేడీ ప్రభాస్ ఫ్యాన్ కాదు బ్రో, నేను కూడా మూవీలో యాక్ట్ చేసిన. స్టోరీ బాగాలేదు, నాకు నచ్చలేదు. అండ్ షర్ట్సే బాగున్నాయి. ప్రభాస్ ది తప్ప నేను సినిమా సక్క చూడలేదు కాబట్టి నాకు నచ్చలేదు. మూవీ చూడలేదు కాబట్టి బాగాలేదని చెప్తుంది బ్రో. ఇగో బ్రో, సరిగ్గా చూసిన వాళ్ళని అడగండి. ఓకే, అంటే వేరే మూవీస్ కి ఈ మూవీస్ కి నాకు ఫ్యామిలీ ప్యాక్ నచ్చుతుంది. నాకు ఫ్యామిలీ ప్యాక్స్ నచ్చుతాయి. ఇప్పుడు కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్స్ ఫేమస్ కదా, సో ఎలా అనిపించింది? ఎలివేషన్స్ కోసం చూడొచ్చండి మూవీ. సినిమాలో కంటెంట్ లేదా మరి? కంటెంట్ ఉంది కానీ ప్రభాస్ ఎలివేషన్సే. స్టోరీ కనెక్ట్ అవుతుంది అందరికి? కనెక్ట్ అవుతుంది. అన్ని సార్ట్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. మదర్ కనెక్షన్, ఫ్రెండ్, అన్ని సార్ట్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? ప్రిఫరబుల్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రొడక్షన్స్ ఇవ్వడం వల్ల కొంచెం లాగ్ ఉండింది. సెకండ్ హాఫ్ అయితే ఎలివేషన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అంతా. ఒక సీన్ అయితే చిన్న పాపని కాపాడే సీన్ ఎలా అనిపించింది? ఆ సీన్ అదే సీన్ చెప్తుంది. ఆ సీన్ వేరే చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎక్స్పెక్ట్ చేశారా మరి? అది యాక్చువల్గా కొంచెం నావెల్స్ అలా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్ మనుషులు అయితే ప్రాబబ్లీ దే వుడెంట్ థింక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మరి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే లైక్ సాంగ్స్ ఇన్ జనరల్ లేవు కదా, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ రోల్. అంటే ఏ సీన్ ఎక్కువ నచ్చింది మరి? ఎక్కువ అన్ని సీన్స్ బాగున్నాయా? ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చిన హైలైట్స్ ఏంటంటే? ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? స్క్రీన్ ప్లే అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎక్కడైనా ఏ సీన్ బాగాలేదు అనిపించింది? అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ ఎమోషనల్స్ కనెక్ట్ అయినాయి అంటారా? డైలాగ్స్ అర్థమైనాయి? ఓకే, థ్యాంక్ యూ. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా మరి? గోపాల్ రికార్డు బద్దలవుతుందా? ఎవరు ఫ్యాన్? ప్రభాస్. ఓకే. ఇంకా ప్రభాస్ ఎవరికి మీకు బాగా నచ్చింది? ప్రభాస్ ఆబ్వియస్లీ ఇద్దరు పాడున్నారు. సాంగ్స్ అన్ని పీక్స్ ఉన్నాయి. ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, కొంచెం కామెడీ ఉంది, టించ్ ఆఫ్ కామెడీ ఎవ్రీవేర్. కేజీఎఫ్ లాగే అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఏం లేదు, అస్సలు లేదు. ఉగ్రం ఏమన్నా కలిపారా? ఉగ్రం చూడలేదు. పిచ్చ పీక్స్ ఉంది, సినిమా ఇచ్చి పాడుంది. సినిమా వర్త్. 5 స్టార్స్, 10 స్టార్స్ ఇస్తారు. స్టార్స్ లేవు ఇక్కడ. మీకు ఏ సీన్ నచ్చింది ఎక్కువ మరి? ఏ సీన్ నచ్చింది? దట్ సీన్ వేర్ వెనక కత్తులన్నీ వస్తాయి కదా దుర్గాదేవి లాగా. వెనక జరుగు. మూవీ రిలీజ్ కు ముందే వేణు సాంగ్ ఫ్లాప్ అని చెప్పారు కదా. మూవీ రిలీజ్ కు ముందే వేణు సాంగ్ ఫ్లాప్ అని చెప్పారు. ఇదైతే బ్లాక్ బస్టర్. అసలు యానిమల్ అయ్యని పనికిరావు. ఇదే బెస్ట్. మీకే సీన్ నచ్చింది మూవీలో? The same fight. ఆ కత్తి ఫైట్ ఇస్ mad and it's a very big comeback to Prabhas. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చా, ఓన్లీ యూత్? వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. ప్రభాస్ లుక్స్ ఎలా? బాగుంది. చిన్న పాపని కాపాడే సీన్ ఎలా అనిపించిందండి? ముందు పెట్టి చెప్పండి మేడం.